పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిగుంట శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది? పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో ప్రచారం అంతా అయిపోయిందా? ఎక్సలెంట్ ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతి గడప గడపకు ప్రచారం పాంప్లెటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం. యజమాని కుటుంబ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం. నాకు తెలిసి పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ, గతంలో ఎన్నడూ రాని మెజార్టీ ఈసారి ఖచ్చితంగా రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు మహిళలను కించపరుస్తూ ఒక డిప్రెషన్కి వెళ్లి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. సో దానిపైన మీరు గమనించినారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ప్రారంభించిన రోజు నుంచి రోజు రోజుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇవన్నీ ఓట్ల కింద కన్వర్ట్ అయిపోతే డిపాజిట్లు కూడా దక్కనటువంటి తెలుగుదేశం పార్టీ అయిపోతా ఉందేమనే భయంతో చంద్రబాబు నాయుడు మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ అమ్మమ్మ కూడా లేదంటే ఇంకొకటే అని చెప్పి మాట్లాడడం, నిన్న అది కూడా మోడీ సభలో మాట్లాడడం చాలా 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 విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు ఓడిపోతున్నాడనే భయంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను 100% చెప్తా ఉన్నాను, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. 2వసారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో విజయవాడలో. ఇది జరిగేది 100% రాసి పెట్టుకొని ఖచ్చితంగా జరుగుతుంది. ఈసీ ఎన్నికల కమిషన్ కూడా ఏకపక్షంగా వివరిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. అధికారులను బదిలీ చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటి చెప్పాలి, చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళ వేళ్ళ పడి టైఅప్ చేసుకోవడమే ఈ అధికారులను ఈ విధంగా తప్పించాలి, అధికారులతో ఎలక్షన్ చేపించాలి అనే ఒక తాపత్రయంతోనే ఏదో బీజేపీ పార్టీ మీద ప్రేమతోనో లేదంటే మోడీ మీద ప్రేమతోనో అమిత్ షా మీద ప్రేమతోనో కానే కాదు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చాలా అసభ్యకరమైన లాంగ్వేజ్ మోడీ మీద మాట్లాడినప్పుడు ఎవరు ఖండించలేనటువంటి పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళ పక్క ఉన్నటువంటి ఈరోజు సీఎం రమేష్ కానీ లేదంటే సుజనా చౌదరి కానీ ఇతర పురంధేశ్వరి కానీ ఇతర నాయకులు కానీ ఎవరు ఖండించలేదు. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ తీసుకెళ్లి మోడీ కాళ్ళ మీద పడేసి లేదంటే అమిత్ షా కాళ్ళ మీద పెట్టి ఈరోజు టైప్ చేసుకున్నారు. ఎందుకు టైప్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఢీ కొట్టలేను, దొడ్డిదారులు ఏదైనా ఢీ కొట్టేదానికి అవకాశం వస్తుందేమో అనే ఆలోచనతో. కానీ ఇక్కడ ప్రజలు ఓట్లేసేది, అధికారులు కాదు ఓట్లేసేది, ప్రజలు ఓట్లేసేది. ఏదో భయభ్రాంతులు గురి చేస్తే ప్రజలు ఓట్లేయకుండా పోతారు అనేది ఉత్తమాట. చంద్రబాబు నాయుడు అలా ఆలోచించవచ్చు. ఏదో గొడవలు సృష్టించి లేదంటే ప్రభుత్వం మీద ఏదో బుడద జల్లో లేదా ఇంకోటో చేసి అధికారులను తప్పించి తనకు అనుకూలంగా ఉన్న అధికారులను తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఎలక్షన్ జరపాలనేది చంద్రబాబు యొక్క ఆలోచన. ఐ థింక్ ప్రజలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడో 100 మందిలో 1, 2, 3 ఇండ్లు తప్పితే 90% జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఇది జరగబోయేది ఇదే, జరిగేది ఇదే. మీరు చెప్తున్నారు పుట్టపర్తిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెజార్టీ రాబోతుందని చెప్తున్నారు. గత 5 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరగడం జరిగింది. మొట్టమొదటి ఏంటంటే సత్యసాయి జిల్లా ఎన్నో ఏండ్ల తరబడి ప్రయత్నం చేసి బాబా ఉన్న సమయంలో కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీతో కూడా డిస్కస్ చేసినటువంటి ఏదైతే జిల్లా కావాలని చెప్పేసి డిస్కస్ చేసినటువంటి దీన్ని కూడా ఈరోజు బాబా యొక్క చిరకాల వాంఛను నెరవేర్చానని ఒక సంతృప్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెరవేరిందనే సంతృప్తి ఈరోజు మాకు బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ సెంటు ₹1,00,000 ఉన్న భూమి ఈరోజు 10 లక్షలు 15 లక్షలు పోతా ఉందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అనౌన్స్ చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఇదే కాకోకుండా NH 342 తీసుకొని వచ్చాం. మన ముదుగుబ్బు దగ్గర నుంచి అప్ టు కోడూరు వరకు 1750 కోట్ల రూపాయలతో
నేషనల్ హైవే తీసుకొని వచ్చాం. దానివలన ఎన్నో ఏళ్ల తరబడి వెనకబడినటువంటి మండలాలు, బుక్కపట్నం మండలం, పుట్టపర్తి రూరల్ మండలం, అదేవిధంగా కొత్త చెరువులోని కొంత ప్రాంతం కనెక్టివిటీ ఏర్పడుతూ మనకు ఈ ప్రాంతానికి ఎస్పెషలీ ఇతర ప్రాంతాల నుంచి డివోటీస్ వచ్చేదానికి కూడా మనకు అవకాశం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే బెంగళూరు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే డివోటీసు వీఆర్ షోయింగ్ అవర్ కంట్రీస్ ప్రైడ్ టు ది అదర్ కంట్రీస్ డివోటీస్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి, 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి ఏ కార్యక్రమం కూడా చేయలేకపోయాడు. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో నెరవేర్చాం. 1750 కోట్ల రూపాయల పనులు బ్రహ్మాండం జరుగుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, అదేవిధంగా దాదాపుగా మా నియోజకవర్గంలో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ 3 మండలాల గుండా పోతా ఉంది. పుట్టపర్తి రూరల్ మండలం, ఓడిసి మండలం, నల్లమాడ మండలం. 6 లేన్ రోడ్డు, బెంగళూరు టు కోల్కతా రోడ్డు, అది బ్రహ్మాండంగా లింక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా NH 716G, అది కూడా ముద్దనూరు నుంచి హిందూపూర్ వరకు NH 716G అని చెప్పేసి అది చేస్తూ ఉన్నాం. దాదాపుగా అదొక 1000 కోట్ల రూపాయలు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 2000 కోట్ల రూపాయలు, ఇదొక 1750 కోట్ల రూపాయలు. ప్లస్ జిల్లా అనేది దీనికి వెలగట్లేం, నోషనల్ వాల్యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆస్తుల వాల్యూ పెరిగింది. భూముల విలువ పెరగడంతో ఆస్తుల వాల్యూ పెరిగిపోయింది. అదేవిధంగా హౌసింగ్ దాదాపు 750 కోట్ల రూపాయలతో హౌసింగ్ 26,000 ఇండ్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి హౌసింగ్ కూడా కడతా ఉన్నాం. ఇదే కాకోకుండా పుట్టపర్తి నియోజకవర్గానికి అంటే అస్ట్వైల్ అనంతపురం జిల్లా తీసుకుంటే అనంతపురం జిల్లా ఎప్పుడూ నిత్య కరువులతో అల్లాడుతూ ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చలువతో హంద్రి నివాస్ ఉజ్వల స్రవంతి పథకం ద్వారా దాదాపు ఆ రోజు 2004-2005 సంవత్సరంలో 7,000 కోట్ల రూపాయలతో మన ప్రాంతంలో హంద్రి నివా కాలువలు తవ్వడం ప్రారంభించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో అదే కాలువలో ఉన్నటువంటి నీటిని తోడి అంటే లిఫ్ట్ స్కీమ్ ద్వారా ఎగవన ఉన్నటువంటి మా పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు నీళ్లు నింపేదానికి 864 కోట్ల రూపాయలతో జీవో నంబర్ 36 ఇచ్చి పరిపాలన అనుమతులు ఇవ్వడమే కాకుండా టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది, డిజైన్ ప్రక్రియ పూర్తయిపోయింది, పనులు కూడా ప్రారంభించాం. ఈరోజు ఆ పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అంటే నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా పోయి 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 6,000 కోట్ల రూపాయల పనులు చేయగలుగుతున్నాం. ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకుంటే పల్లె రఘునాథ్ రెడ్డి దాదాపుగా 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత 2009 ముందు డీలిమిటేషన్ అయింది, 2007లో డీలిమిటేషన్ అయింది. 2009 ఎన్నికలప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ ఓల్డ్ నియోజకవర్గం నుంచి 3 మండలాలు, గోరంట్ల నియోజకవర్గం నుంచి 3 మండలాలు కలిపి పుట్టపర్తి నియోజకవర్గం అయింది. 2009 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు. అందులో 3 సంవత్సరాలు మంత్రి, 2 సంవత్సరాలు విప్పు. ఒక్కటంటే ఒక్కటి శాశ్వతమైన పని, చెప్పుకుండే పని ఏది చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. సో మరోసారి శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇస్తే మరో వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ఈరోజు మా ముందర ఉన్నటువంటి ఇమ్మీడియట్గా మేము అడ్రస్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి అమడుగూరు మండలం అనేది చాలా వెనుకబడిన మండలం. ఆ అమడుగూరు మండలాన్ని కూడా మేము ఈ 5 ఏళ్లలో రాబో 5 ఏళ్లలో ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత రాబో 5 ఏళ్లలో ఖచ్చితంగా దాన్ని కూడా నేషనల్ హైవేతో కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికోసం మలకవేముల నుంచి నల్లమాడ, ఓడిసి, మమదాబాదు, అమడగూరు, చినగానపల్లి మీదుగా బాగేపల్లి వరకు నేషనల్ హైవే ప్రపోజల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నాయి. దాన్ని పర్సూ చేసి అప్రూవల్ తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అదొకటే కాకోకుండా ఈరోజు పుట్టపర్తి టౌన్కు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడో దాదాపు 30-40 ఏళ్ల కింద కట్టినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ను కూడా మొత్తం రీవ్యాంప్ చేసుకొని కొత్త డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలనేది ఆల్రెడీ ప్రపోజల్ అమృత్ స్కీమ్ కింద స్టేట్ అండ్ సెంట్రల్ కాంట్రిబ్యూషన్తో ఆ స్కీమ్ను కూడా కంటిన్యూ చేయాలనేది మా ఆలోచన. దట్ ఈజ్ 1 నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ఎయిర్పోర్ట్ ఏదైతే విమానాశ్రయం ఉందో ఆ విమానాశ్రయాన్ని కూడా కమర్షియల్ ఫ్లైట్స్ రన్ చేసేదానికి ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో ఖచ్చితంగా పూర్తి చేసి కమర్షియల్ ఫ్లైట్స్ రన్ చేపిస్తాను ఇక్కడ నుంచి, పుట్టపర్తి నుంచి. ఇది కాకోకుండా మరియు హౌసింగ్, ఇప్పుడు నా దగ్గరికి గతంలో 26,000 ఇల్లు తీసుకొచ్చాం. చాలా చోట్ల కొంతమంది కట్టుకోలేక కర్టైల్మెంట్ ప్రాబ్లంతో కొన్ని ఇళ్లు పోయాయి. మళ్ళీ ఇప్పుడు ప్రతి మండలానికి 2,500 నుంచి 3,000 ఇండ్లు ప్రతి మండలానికి మండలంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనేది నా ఆలోచన. ఖచ్చితంగా 2,500 నుంచి 3,000 ఇండ్లు ఖచ్చితంగా శాంక్షన్ తీసుకొని వచ్చి మళ్ళీ కొత్త ఇండ్లు చేపిస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే
ఈ ప్రాజెక్టులు ఏవైతే టేకాఫ్ అయినాయో అవన్నీ పూర్తి చేసి సక్సెస్ఫుల్గా కమిషన్ చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. ఇది పుట్టపర్తి నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తా ఉన్నారు. సో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, అలాగే ఆ పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని రకాలుగా నేషనల్ హైవేలు తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. గతంలో ఆ పుట్టపర్తిలో ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్తున్నారు. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయో సో వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అధికారులను మాత్రమే మార్చవచ్చు కానీ ఓటర్లను మార్చలేదు అని చెప్తున్నారు. ఓట్లేసేది ఓటర్లు అని చెప్తున్నారు. ఓటర్లందరూ కూడా వైసీపీ ప్రభుత్వం వైపే అలాగే జగన్ వైపే ఉన్నారంటున్నారు. వీడియో నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.